యేసుక్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సుగాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన యొక్క ధ్యానాంశముగా మనం శిలో మార్గంలో మనం చూస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులని మనం ధ్యానించుకుందాం. ఒకడు కురేనియా సీమోనుడు. ప్రియమైన సహోదరులారా, ఈ వ్యక్తిని మనం శిలో మార్గం యొక్క 5వ స్థానంలోనికి వచ్చినప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. యేసు ప్రభు యొక్క సిలువని మోసుకోవడానికి బండ్రౌతులు బలవంతం చేసినటువంటి వ్యక్తి ఈయన ఒకవేళ ఒక సాధారణ వ్యక్తిగా ఉండి ఉండవచ్చు. ఆయన ప్రతిరోజు ఆయన మార్కెట్కు వచ్చినప్పుడు ఆ రోజు కూడా వచ్చి ఉండవచ్చు. ఆయనకి జెరూసలేం జరుగుతున్నటువంటి కార్యములలో ఎటువంటి ఆయనకి ఎటువంటి స్థానం లేదు, లేక ఆయనకి ఎటువంటి పని లేదు. ఆయన ఏదో పని మీద వచ్చి ఉండవచ్చు. కానీ అక్కడ ప్రజలందరూ కూడా గుంపులుగా నిలబడినప్పుడు, అదేవిధంగా అక్కడ కేకులు వేయడం చూసినప్పుడు, ఎవరినో కొడుతున్నారని చూసినప్పుడు ఆయన కొద్దిగా అది చూడడానికి ఉన్నటువంటి ఆ కోరికతో వచ్చి ఏం జరుగుతుందని చూడడానికి వచ్చారే తప్ప ఆయనకి అక్కడ జరుగుతున్నటువంటి కార్యములతో ఎటువంటి పని లేదు, యేసుప్రభుతో ఎటువంటి సంబంధం లేదు. కానీ బండ్రౌతులు మాత్రం అతనిని బలవంతం చేస్తున్నారు. కావాలనుకుంటే ఆయన అక్కడి నుంచి పారిపోవచ్చు, లేకపోతే నేను చెయ్యనని చెప్పేసి ఆయన వెళ్ళిపోవచ్చు. కానీ ఎందుకు అక్కడ కొరడాల దెబ్బలు తింటున్నటువంటి ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆయన మనసు కరిగినట్టు మనకు అనిపిస్తుంది. అందుకే ఆయన ఏదైతే నాకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆయన యేసు ప్రభు యొక్క సిలువని మోయడానికి లేక ఆయనకు తోడ్పడడానికి వస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, ఈ వ్యక్తిని మనం తర్వాత ఎక్కడ కూడా చూడడం లేదు. శిలో మార్గం యొక్క ఈ 5వ స్థానం తర్వాత, లేక చివరికి ఒకవేళ ఆయన కల్వరి దాకా వచ్చి ఉండవచ్చు. దాని తర్వాత మనం ఈ వ్యక్తి గురించి మనం ఎప్పుడు కూడా చూడడం లేదు. మరి ఈ వ్యక్తికి ఏమైంది? ఎప్పుడైనా మనం ఆలోచించినామా? రోమీయులకు రాసిన లేఖనంలో మనం ఒక చిన్న సూచనలు మనం చూస్తూనే ఉన్నాము. పౌలు గారు రోమీయులకు రాసిన లేఖనంలో ఆయన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞత తెలుపుతున్నటువంటి సమయంలో ఆయన చెప్పుతున్నటువంటి ఒక మాట ఉంది. రూఫస్కు అతని యొక్క తల్లికి వందనాలు చెప్పండి అని. దాని తర్వాత ఆ పేజీ యొక్క చివరి భాగంలో ఒక నోటుని మనం చూస్తూనే ఉన్నాము. మార్కు సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలోనికి అలెగ్జాండరు రూఫస్ యొక్క తండ్రి అయినటువంటి సీమోనుని ఈ బండ్రౌతులు బలవంతం చేశారని. ప్రియమైన సహోదరులారా, ఎటువంటి సంబంధం లేనప్పటికీ కూడా ఆయన ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆయనకి కలిగించినటువంటి జాలి వలన ఆ వ్యక్తి పడుతున్నటువంటి బాధలలో తన వంతు కొద్దిగా సహాయం చేస్తానని ముందుకు వచ్చినటువంటి సీమోను ఎప్పుడైతే ఆయన ఆ యేసు ప్రభు యొక్క సిలువని పట్టుకోవడానికి సిద్ధమయ్యారో, ప్రియమైన సహోదరులారా, ఆయన యొక్క తరములు ఆశీర్వదించినట్లు మనం చూస్తూనే ఉన్నాము. ఆయన యొక్క పిల్లలు, ఆయన యొక్క కుటుంబం ఆశీర్వదింపబడినట్టు మనం చూస్తూనే ఉన్నాము. శ్రీ సభ యొక్క రోమా సంఘం యొక్క ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా ఆయన యొక్క పిల్లలు ఎదిగారు. అందుకే పునీత పౌలు గారు చెప్తున్నారు, రూఫస్కు అతని యొక్క తల్లికి వందనాలు చెప్పండి అని పౌలు గారు చెప్పడానికి ఉన్నటువంటి కారణం. ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితంలో యేసు ప్రభు యొక్క సిలువను మోయడానికి సంతోషపూర్వకంగా మనం మోయడానికి సిద్ధమైనప్పుడు, ప్రియమైన సహోదరులారా, మన యొక్క కుటుంబం, మన యొక్క వారసత్వం అన్నీ కూడా ఆశీర్వదింపబడతాయని సీమోను తన యొక్క జీవితం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. రెండవ వ్యక్తిని మనం చూసేది 6వ స్థలంలో యేసు ప్రభు యొక్క ముఖము తుడడానికి వచ్చినటువంటి వెరోనికమని. ఆ కాలంలో స్త్రీలకు ఎటువంటి స్థానం లేనటువంటి, విలువ లేనటువంటి ఒక కాలం. వారు బహిరంగంగా వచ్చినట్లయితే ఒకవేళ వారిని చంపుతారు కూడా కావచ్చు. ఈ విధంగా యూదులు ప్రార్థన చేసేవాళ్ళు అన్నట్టు. యూదుల యొక్క రబ్బీలు ప్రార్థన చేసి, ప్రభువా నేను నీకు వందనాలు తెలుపుతున్నాను, ఎందుకంటే నువ్వు నన్ను ఒక స్త్రీగా, ఒక కుక్కగా నువ్వు నన్ను సృష్టించలేదు కదా అని చెప్పేసి దేవునికి వందనాలు చెప్పేవాళ్ళం. కావున ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఒక స్త్రీకి సమాజంలో, ఆ కాలంలో సమాజంలో ఉన్నటువంటి విలువ ఏంటిది, ఆమె యొక్క స్థానం ఏంటిదని. ఇంకా ఈమెకేదో చేయాలని ఉంది. ఎందుకంటే ఆమె కూడా ఈ వ్యక్తి పడుతున్నటువంటి బాధలని చూసినప్పుడు ఆమె యొక్క హృదయం కూడా కరిగించినట్టు మనం చూస్తూనే ఉన్నాము. కానీ ఆమె చూసినప్పుడు సమాజంలో ఎటువంటి విలువ లేదు. కావున ఆమె ముందుకు వచ్చినట్లయితే సమాజం ఏమంటారు,
అదే విధముగా ఆయన తమ యొక్క విశ్వాసానికి వ్యతిరేకంగా మాట్లాడారని, ఆయన దేవదూషణ చెప్పారని ఆయనని చంపడానికి తీసుకెళ్తున్నారు. వాళ్ళ యొక్క మతానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. కావున ఒకవేళ ఆమె బహిరంగంగా వచ్చి అతనికి సహాయం చేసినట్లయితే, ఆయనకి తోడ్పడినట్లయితే, ఒకవేళ అతనిని సంఘ బహిష్కరణ కూడా చేస్తారు. కావున అన్ని రకాలుగా ఆలోచించినప్పుడు ఆమెకి నష్టము తప్ప లాభం ఏమీ కూడా లేదు. కానీ ఆమె ముందుకు వస్తుంది. ఎందుకు ముందుకు వచ్చారంటే, యేసుప్రభు యొక్క ముఖము లేక యేసుప్రభు యొక్క రూపము ఆమె యొక్క హృదయములో మొట్టమొదటిసారి ముద్రింపబడినందున ఆ వ్యక్తి యొక్క ఆయన పడుతున్నటువంటి బాధలను తోడ్పడడానికి ఆమె ముందుకు వస్తుంది. ప్రియమైన సహోదరులారా, ఆమె చేతులు ఏమీ కూడా లేకుండా తన యొక్క తువాలను తీసుకొని తన వంతు ఆయన యొక్క ముఖాన్ని తొడవడానికి ఆమె సిద్ధమవుతుంది. చెమటతో, రక్తముతో, ఉమివేసినటువంటి ఆ ఉమితో, అదేవిధంగా బురదలతో నిండిపోయినటువంటి యేసుప్రభు యొక్క ముఖాన్ని తొడవడానికి ఎప్పుడైతే వెరోనికే సిద్ధమైందో, ప్రియమైన సహోదరులారా, దేవుడు ఆమెకి ఒక దీవెనను ఇస్తున్నారు. ఆ తువాల మీద తన యొక్క ముఖ పోలికని ఆమెకి ముద్రింప చేసేస్తుంది. ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడంటే మనం ప్రతి వ్యక్తిలో కూడా దేవుడిని చూసినప్పుడు ఇతరులకు సహాయం చేసుకోవడానికి, ఇతరుల గురించి వారి యొక్క బాధల్లో వాళ్ళకు తోడ్పడడానికి మనం సిద్ధమైనప్పుడు ఇది సాధ్యమవుతుంది. కానీ ఇది మన జీవితంలో జరగాలంటే ముందుగా యేసుప్రభు యొక్క ఈ ముఖ పోలిక మన యొక్క హృదయంలో ముద్రింపబడాలి. అప్పుడు మాత్రమే ఇది మన యొక్క జీవితంలో జరుగుతుంది. ఈ శిలువ మార్గంలో మనం చూస్తున్నటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు కూడా మనకు నేర్పించే సత్యం ఇది. నువ్వు దేవుని యొక్క దేవుని యొక్క శ్రమలలో తోడ్పడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే నీ యొక్క జీవితం అనుగ్రహింపబడుతుంది, నీ కుటుంబం అనుగ్రహింపబడుతుంది, అదేవిధముగా రానున్నటువంటి తరం మొత్తం అనుగ్రహింపబడుతుంది. కావున ప్రియమైన సహోదరులారా, మనమందరం ఈ యొక్క తపస్సు కాలంలో యేసుప్రభు యొక్క శ్రమలతో మనము కూడా చేతులు కలుపుకుంటూ మన యొక్క కుటుంబాన్ని, మన యొక్క తరాలని దీవించే విధముగా మనం కూడా తోడ్పడతాం. యేసుప్రభు యొక్క ముఖ పోలికని మన యొక్క హృదయంలో ముద్రించుకొని ప్రతి వ్యక్తులలో, బాధలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తులలో యేసుప్రభు యొక్క ముఖాన్ని చూసి వాళ్ళకు సహాయం చేసుకోవడానికి మనం ముందుకు వస్తాం. దేవుడు మళ్ళీ అందరినీ ధారాళముగా దీవించునుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.